మార్చిలోపు 100% ఆస్తి పన్ను వసూలు సాధించడమే లక్ష్యంగా రామగుండం నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు సిబ్బంది కృషి చేస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్, కమిషనర్గా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు నిత్యం పన్ను వసూళ్ల పురోగతిని సమీక్షిస్తున్నారన్నారు. బుధవారం నాటికి ప్రైవేట్ ఆస్తుల ఇంటి పన్ను 53%, ప్రభుత్వ ఆస్తుల నుండి 92% వసూలు కాగా మిగతా బకాయిలు వసూలు చేయడానికి కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి నేతృత్వంలో నగరపాలక సంస్థ ఆర్ఓ ఆంజనేయులు, ఆర్ఐ శంకర్రావు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ స్వయంగా మొండి బకాయిదారుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని సూచిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా వాహనాలకు మైకులు అమర్చి వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. ఏళ్ల తరబడి వసూలు కాని భారీ మొత్తం బకాయిలను వసూలు చేయడానికి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఇచ్చిన నోటీసులకు స్పందన వచ్చిన నేపథ్యంలో ఇదే తరహాలో మరికొన్ని ఆస్తులకు కూడా ఈ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బకాయిదారులు తమ పన్నులను ఫిబ్రవరిలోగా చెల్లించినట్లయితే మార్చి నెలలో చట్ట ప్రకారం ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి తెలిపారు. జప్తుల బారిన పడకుండా సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు.